మనకి ఇప్పుడు కేబీఎన్ కాలేజీ నుండి అయితే తాడేపల్లికి ఒక రైడ్ అయితే పడింది మామ. ఈ రైడ్ వల్ల మనకి ఎన్ని తిప్పలు వచ్చినాయి ఇప్పుడు మీరే చూడండి. కటింగ్ లేదనుకుంటా గుడి దగ్గర, వినాయకుడి గుడి దగ్గర తిరిగాను. బైకులు పంపిస్తున్నాడు, మర్చిపోయాను. నేను తాడేపల్లి ఉంటే మణిపాల్ హాస్పిటల్ అయిపోయామో అనుకున్నాను. సారీ, అటువైపోయానా? ఈ రైడ్ కూడా దసరాలోనే పడింది మామ. మనం చూడండి, నేను అంత చాకచక్యంగా అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నా పెద్ద పోటుగాళ్ళలాగా. ఇక్కడ పోలీసులు ఉంటే పంపించేవాళ్ళు కాదు, కాకపోతే ఎవరు లేరు. అది అడ్వాంటేజ్గా యూజ్ చేసుకొని వెళ్ళిపోతా ఉన్నా. బ్యారేజ్ అంతా చాలా పీస్ఫుల్గానే వెళ్ళిపోయా. మొత్తం దాటుకొని ఇక్కడ దాకా వచ్చేసా. ఇక్కడికి వచ్చిన తర్వాత డెలివరీ కొట్టా. అక్క చాలా మంచిది, 10 రూపాయలు టిప్ కూడా ఇచ్చింది. 90 రూపీస్ అయింది. 100 రూపీస్ ఇచ్చి ఉంచుకో, పండుగ చేసుకో అంది. మధ్యలో ఈ బుడ్డోళ్ళు కనపడ్డారు, వీళ్ళు చూడు. ఆ బుడ్డోళ్ళని అలా అని నేను ఈ బొక్కలో దూరామేమో. ఈ చెరుకు మిషన్ వెళ్తుంది, వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చు కదా. లేదు, నేనేదో పోటుగల్లో ఈ బొక్కలో దూరా. కరెక్ట్గా బండి టైర్ తప్ప ఏమీ పట్టట్లా, హ్యాండ్లు కూడా తిరగట్లా. ఒకవైపు కాలు కింద పెడితే ఇంకోవైపు కూడా అంటే సపోర్ట్ చేయడానికి కింద కాలు పెట్టడానికి లేదు. ఇంకోవైపు పెద్ద కాలువలా ఉంది, అందులో టైర్ పెడితే పైకి తీయడానికి ఎవడో కూడా లేడు. మీరే చూశారు కదా మామ నా తిప్ప. ఇంకొకసారి ఇలాంటి చోట్ల రాకూడదని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు పైకి తీయడానికి కూడా అవ్వలేడు. ఆ బొక్కలో దూరిపోయా నేను, ఏదో పెద్ద పోటుగాళ్ళ.